అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కూడా లక్ష్మీనరసమ్మ. నేను మన్నూరులో ఉండా, బాడికుండా దౌర్జన్యంగా వచ్చి 5 మంది వచ్చి వేసుకొమ్మినారు. ఈ ఆచిలన్నీ నా కాడ అన్ని రాపించుకున్నారు. నా కొడుకు అన్న కోయిట్లో ఉన్నాడు, నేను ఒకదాన్ని ఉండా. నా తెలియని దాన్ని ఈ ప్రకారము నన్ను చేస్తున్నారు. కిడ్నాప్ చేయాలని తొడుకొమ్మినారు. ఊరు తిప్పినారు. వాళ్ళే తిప్పింది. వీళ్ళు పలాంతాడు దొరుకోమంటే వీళ్ళు 5 మంది వాళ్ళు దొరుకోబోతా వచ్చినారు. మా అమ్మ సులోచనమ్మ, రేవతి, మాధవరెడ్డి, సులోచనమ్మ కొడుకు సహాదేవి కొట్టి ఆచల కోసం అయ్యి సంతకాలన్నీ పెట్టుకొని నన్ను చంపాలని చూసినారు. నెలకులోగా నీ కొడుకు వచ్చినట్లు అన్ని చంపుతాము అని చెప్పినారు. మళ్ళా ఇది కాక మళ్ళీ బస్సు ఎక్కించి అన్ని ఊర్లు తిప్పి మళ్ళీ దానికి పోయి ఆడ దిగినారు. నేను ఆడబడి వచ్చేసిన ఇంటికి. నిన్ను ఎప్పుడైనా చంపేస్తాము నెలకులోగాను అని ఆడికి ఏ పోయి చనిపోయినా మాకు మమ్మల్ని పట్టించుకోలేదు. మీరన్నా న్యాయం చేయాలా? పోలీస్ స్టేషన్ కూడా పోయిందా? పోలీస్ స్టేషన్ నిన్న కూడా పోయించిన పోలీస్ స్టేషన్కి పోయినాము. మాకు న్యాయం చెప్పని చేయలేదు. మళ్ళా బెదిరింపులు వస్తున్నాయి. నేను ఏమి చెయ్యాలా? నేను ఆడ ఉండాలా? ఆడ బాడిగి ఇంట్లో ఉండా మన్నూరులోను. ఈ ప్రకారం నన్ను తరుపుకుంటున్నారు అని చెప్తున్నారు. నన్ను చేయాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.